ఫ్రెండ్స్, బ్యాంకింగ్ సెక్టర్లో జాబ్ కోసం వెయిట్ చేస్తున్న గ్రాడ్యుయేట్స్ అందరికీ పెద్ద అప్డేట్ వచ్చింది. ఇండియాలో బిగ్గెస్ట్ బ్యాంక్ అయిన ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్గా 7,150 అప్రెంటిస్ వేకెన్సీస్ రిలీజ్ చేసింది. ఈ స్మాల్ రిక్రూట్మెంట్ కాదు, ఇండియా మొత్తంలో థౌజండ్స్ ఆఫ్ పోస్ట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఈ వీడియోలో మనం కంప్లీట్గా డీటెయిల్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఎవరు అప్లై చేయొచ్చు, శాలరీ ఎంత, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, అప్రెంటిస్ అంటే ఏంటి, పర్మనెంట్ జాబ్ అవుతుందా లేదా, ప్రిపరేషన్ ఎలా చేయాలి. సో ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్, బికాస్ ఈ నోటిఫికేషన్ చాలా మంది గ్రాడ్యుయేట్స్ కి అయితే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అలాగే మన ఛానల్ అయితే ఫాలో చేయండి. ఫస్ట్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ చూద్దాం. నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. టోటల్ పోస్ట్స్ అయితే 7,150. పోస్ట్ నేమ్ ఏంటి? అప్రెంటిస్. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది పర్మనెంట్ ఆఫీసర్ పోస్ట్ కాదు, ఇది 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. బట్ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ కోసం చాలా పవర్ఫుల్ ఆపర్చునిటీ ఇది. అప్లికేషన్ డేట్స్ అయితే స్టార్ట్ అయిన అప్లికేషన్ డేట్ అంటే 19 May 2026. లాస్ట్ డేట్ అయితే 8 June 2026. ఏజ్ లిమిట్ అయితే మినిమం 20 years అయితే ఉండాలి. అలాగే మ్యాక్సిమం అయితే 28 years. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది, అంటే ఎక్స్ట్రా ఏజ్ కూడా ఉంటుంది. నౌ ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్కి మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఎనీ డిగ్రీ గ్రాడ్యుయేషన్ కంపల్సరీ. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీటెక్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ అప్లై చేయొచ్చు. 10th పాస్ ఓన్లీ క్యాండిడేట్స్కి అయితే ఎలిజిబుల్ కాదు. అలాగే ఇంటర్ కూడా 10th అయ్యి తర్వాత ఇంటర్ చేసిన వాళ్ళకి కూడా కాదు, ఓన్లీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఎనీ గ్రాడ్యుయేషన్. అండ్ ఇంపార్టెంట్ పాయింట్, క్యాండిడేట్స్కి లోకల్ లాంగ్వేజ్ తెలియాలి. ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్కి అయితే తెలుగు రావాలి. ఓకే, నౌ శాలరీ గురించి మాట్లాడుకుందాం. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మంత్లీ 15,000 ఇస్తారు. అప్రెంటిస్ కాబట్టి అలవెన్స్ ఎక్కువ ఉండదు. బట్ బ్యాంకింగ్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ చాలా వాల్యుబుల్. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ ఫ్యూచర్లో ఎస్బీఐ క్లర్క్, బ్యాంకింగ్ ఎగ్జామ్స్, ప్రైవేట్ బ్యాంక్స్ జాబ్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. నా ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాం. సెలక్షన్ ప్రాసెస్, ఆన్లైన్ ఎగ్జామ్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఆన్లైన్ ఎగ్జామ్ సబ్జెక్ట్స్, రీజనింగ్ లో పజిల్, కోడింగ్ అండ్ డీకోడింగ్, సిరీస్, బ్లడ్ రిలేషన్. సెకండ్ అయితే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, సింప్లిఫికేషన్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్. థర్డ్ అయితే మనకి ఇంగ్లీష్, గ్రామర్, వొకాబులరీ, రీడింగ్, ప్యాసేజ్. ఫోర్త్ అయితే జనరల్ అవేర్నెస్, బ్యాంకింగ్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, స్టాటిక్, జీకే. టోటల్ ఎగ్జామ్ మోస్ట్లీ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. స్పీడ్ అండ్ యాక్యురసీ చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, బ్యాంక్స్ ఎగ్జామ్స్ లో పాస్ అవ్వాలంటే మనకి కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. స్టెప్ 1, డైలీ టైం టేబుల్, మినిమం 4 to 5 hours అయితే ప్రిపరేషన్ కంపల్సరీ. స్టెప్ 2, డైలీ ప్రాక్టీస్, మార్నింగ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఆఫ్టర్నూన్ రీజనింగ్, ఈవినింగ్ ఇంగ్లీష్ ప్లస్ కరెంట్ అఫైర్స్. స్టెప్ 3, మాక్ టెస్ట్స్, వీక్లీ 2 or 3 మాక్ టెస్ట్ కంపల్సరీ. మాక్ టెస్ట్స్ వల్ల స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, వీక్ ఏరియాస్ తెలుస్తాయి. స్టెప్ 4, ప్రీవియస్ పేపర్స్, ఓల్డ్ ఎస్బీఐ పేపర్స్ సాల్వ్ చేయండి. క్వశ్చన్ పేపర్స్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది. బెస్ట్ ప్రిపరేషన్ బుక్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఆర్ఎస్ అగర్వాల్, రీజనింగ్, అరిహెంట్ రీజనింగ్, ఇంగ్లీష్, ఆబ్జెక్టివ్ ఇంగ్లీష్ బై ఎస్పి బాక్షి. కరెంట్ అఫైర్స్, డైలీ న్యూసెస్, మంత్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్. అండ్ యూట్యూబ్లో ర్యాండమ్ వీడియోస్ చూసి కన్ఫ్యూజ్ క్రియేట్ చేయకండి. వన్ ప్రాపర్ స్ట్రాటజీ ఫాలో అవ్వండి. స్టూడెంట్స్ మోస్ట్లీ చేసే మిస్టేక్స్ ఏంటంటే నోటిఫికేషన్ చూసి ఎగ్జైట్మెంట్లో 1 month తర్వాత ప్రిపరేషన్ అయితే స్టాప్ చేస్తారు. మొబైల్ డిస్ట్రాక్షన్స్, మాక్ టెస్ట్ అవాయిడ్ చేయడం, కన్సిస్టెన్సీ లేకపోవడం. ఫ్రెండ్స్, డైలీ స్మాల్ ఎఫర్ట్ ఫ్యూచర్ని కంప్లీట్ మార్చేస్తుంది. రిమైనింగ్ 1 thing ఫ్రెండ్స్, ఎస్బీఐ ఎక్స్పీరియన్స్ అంటే స్మాల్ థింగ్ కాదు. ఇండియా బిగ్గెస్ట్ బ్యాంక్లో వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఫ్యూచర్ బ్యాంకింగ్ కెరియర్కి స్ట్రాంగ్ ఫౌండేషన్ అవుతుంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కామెంట్లో ఎస్బీఐ 2026 అని అయితే టైప్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఎస్బీఐ ప్రిపరేషన్ స్ట్రాటజీ, బ్యాంకింగ్ మ్యాథ్స్ షార్ట్ కట్స్, మాక్ టెస్ట్ ట్రిక్స్, ఇంగ్లీష్ ప్రిపరేషన్ అన్నీ తెలుసుకుందాం.